మిత్రులారా, ఈరోజు మీరు వినబోయే కథ ఒక సాధారణ దెయ్యం కథ మాత్రం కానే కాదు. ఇదొక గ్రామం, ఒక భయంకరమైన చెరువు, ఇంకా చెప్పాలంటే చనిపోయిన వాళ్లు తిరిగి బ్రతికి వచ్చిన ఒక చీకటి నిజం గురించిన విశ్లేషణ. మన ఎక్స్ప్లెయినర్ మొదలయ్యే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకువస్తూనే ఉంటాం. అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ అడవుల మధ్యలో వెలగపూడి అని ఒక చిన్న గ్రామం ఉండేది. చుట్టూ కొండలు, ఎత్తైన చెట్లు. రాత్రి పడితే చాలు ఆ గ్రామం మొత్తం కటిక చీకట్లో మునిగిపోయేది. ఆ గ్రామం చివర ఒక పెద్ద చెరువుండేది. కాని దాన్ని ఎవ్వరూ సాధారణ చెరువు అనేవారు కాదు. అందరూ దాన్ని నల్ల చెరువు అని భయంతో పిలిచేవారు. ఎందుకంటే ఆ చెరువు నీళ్లు ఎప్పుడూ నల్లగానే కనిపించేవి. పగలు సూర్యకాంతి పడినా, రాత్రి చంద్రకాంతిలో చూసినా సరే ఆ నీళ్ల లోపల ఏముందో ఎవరికీ ఎప్పుడూ కనిపించేది కాదు. అసలు ఈ నల్ల చెరువు రహస్యమేంటి, ఈరోజు పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఈ కథలోకి డీప్గా వెళ్లే ముందు ఆ గ్రామంలో వందల ఏళ్లుగా ఉన్న ఒక భయంకరమైన నమ్మకం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటంటే, ఆ చెరువులో పడినవాళ్లు ఎవ్వరూ చనిపోరు, కాని తిరిగి వచ్చినవాళ్లు మాత్రం మనుషులు కారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క మాట వింటేనే ఎంత భయంగా ఉందో కదా. ఆ గ్రామంలోని పెద్దవాళ్లు ఈ మాట చెప్పినప్పుడు చిన్నపిల్లలు కూడా రాత్రివేళ ఆ చెరువు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వణికిపోయేవారు. గ్రామస్తులకు అది కేవలం నమ్మకం కాదు, వాళ్ల కళ్ళెదటే తిరుగుతున్న ప్రాణభయం. అయితే వందల ఏళ్లుగా దాగి ఉన్న ఆ నిశ్శబ్దాన్ని ఎవరు బద్దలుగొట్టారో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. అదే కార్తిక్ అన్వేషణ. హైదరాబాద్లో ఉండే కార్తిక్ ఒక ఫేమస్ ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ బ్లాగర్. అతనికి తన వీడియోల వల్ల లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఒకరోజు కార్తిక్కి ఒక అనామక మెయిలొచ్చింది. అందులో ఏముందంటే, వెలగపూడి నల్లచెరువు నిజం బయట పెట్టడలవా అని. ఇంకేముంది, వెంటనే తన కెమెరామ్యాన్ రాహుల్తో కలిసి వెలగపూడి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. సాయంత్రం సమయానికి వాళ్లు గ్రామానికి చేరుకున్నారు. కాని గ్రామం మొత్తం వాళ్ళకి చాలా వింతగా కనిపించింది. వీధుల్లో అసలు ఎవ్వరూ లేరు, ఇళ్ల తలుపులన్నీ మూసున్నాయి, పిల్లలు బయట ఆడుకోవడం లేదు. అక్కడ కనిపించిన ప్రతి మనిషి ముఖంలోనూ ఏదో తెలియని తీవ్రమైన భయం. గ్రామంలోకి అడుగు పెట్టగానే కార్తిక్ కెమెరా ఆన్ చేసి, ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెలగపూడి గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఉన్న నల్ల చెరువు గురించి చాలా భయంకరమైన కథలు విన్నాం. ఈరోజు నిజమేంటో తెలుసుకుందాం అని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే పక్కన నిలబడ్డ ఓ ముసలాయన కోపంగా, రాత్రి పడకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చాడు. కార్తిక్ నవ్వుతూ, ఎందుకు తాతయ్యా, నిజంగానే దెయ్యాలున్నాయా అని అడిగాడు. దానికి ఆ ముసలాయన కళ్ళు పెద్దవి చేసి చెప్పిన సమాధానమేంటో తెలుసా? దెయ్యాలుంటే భయపడాలి బాబూ, వాటిని వెతక్కూడదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆధునికతకు వందల ఏళ్ల పల్లెటూరి భయానికి మధ్య ఉన్న తేడా ఇక్కడే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ రాత్రి వాళ్లు గ్రామంలోని పాత గెస్ట్ హౌస్లో ఉండిపోయారు. రాత్రి సరిగ్గా 11 గంటలకు ఇద్దరూ ఫ్లాష్ లైట్లు తీసుకుని ఆ నల్లచెరువు దగ్గరకు వెళ్లారు. చుట్టూ మబ్బులు, గాలి బలంగా వీస్తోంది. నీళ్లు మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. రాహుల్ భయపడుతున్నా కార్తిక్ మాత్రం, ఇదే కదా మనకు కావలసిన కంటెంట్ అని కెమెరా ఆన్ చేశాడు. అకస్మాత్తుగా నీళ్ల మధ్యలో ఒక అల వచ్చింది. రాహుల్ ఫ్లాష్ లైట్ వేసి చూసేసరికి నీళ్లలో కదలకుండా ఎవరో నిలబడి ఉన్నారు. తెల్లటి కళ్ళు, నల్లటి ముఖం. రాహుల్ భయంతో వెనక్కి తగ్గాడు. అంతలోనే ఆ ఆకారం నీళ్లలో మాయమైపోయింది. వీళ్లు షాక్లో ఉండగానే వెనుకనుంచి ఒక చిన్న పిల్ల వాయిస్, అది నిన్ను చూసింది అని వినిపించింది. ఇద్దరూ వెనక్కి తిరిగితే చేతిలో పాత బొమ్మతో పూర్తిగా నల్లటి కళ్ళున్న ఒక చిన్న అమ్మాయి. ఆ నీళ్లలో పడినవాళ్లు తిరిగి వస్తారు, కాని వాళ్లు మనుషులుండరు అని చెప్పి ఆ చిన్నారి చీకట్లో మాయమైపోయింది. ఆ రాత్రి వాళ్లకి అస్సలు నిద్రే పట్టలేదు. ఇక్కడ్నుంచే ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయేది చీకటిలో దాగి ఉన్న ఆ భయంకరమైన నిజాలు. గ్రామంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరుసటి రోజు గ్రామంలో కలకలం రేగింది. ఒక 10 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. గ్రామస్తులంతా వెతకగా చివరికి చెరువు ఒడ్డున అతని చెప్పులు దొరికాయి. అందరూ పిల్లాడు పోయాడని ఏడుస్తున్నారు. కాని సరిగ్గా రాత్రి 2 గంటలకు ఆ బాలుడు మళ్లీ గ్రామంలోకి నడుచుకుంటూ తిరిగొచ్చాడు. తల్లి ఆనందంతో పరిగెత్తుకెళ్లి కౌగిలించుకుంది. కాని సెకనులలో ఆమె ముఖం భయంతో పాలిపోయింది. ఎందుకంటే బాలుడి శరీరం మంచులా చల్లగా ఉంది. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. పైగా వాడు నవ్వుతూ అన్నొక్క మాట, అది ఇంకా ఆకలిగా ఉంది. ఆ మాట విన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో చలి పుట్టింది. అదే రాత్రి కార్తిక్ తన కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు. అందులో ఒక క్లిప్ చూసి అతని చేతులు వణికిపోయాయి.
అదేంటంటే వాళ్ళు ఆ చెరువు దగ్గర నిలబడ్డప్పుడు నీళ్లలో వాళ్ల ప్రతిబింబం అస్సలు కనిపించలేదు. దానికి బదులుగా 2 నల్లటి ఆకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీని అర్థమేంటి? ఆ చెరువు అప్పటికే వాళ్ళని టార్గెట్ చేసిందా? అదొక విపరీతమైన పారానార్మల్ అలర్ట్ అని కార్తిక్కి అప్పుడే అర్థమైంది. ఈ పాయింట్ చాలా క్రూషియల్ అండి. ఫుటేజ్ చూస్తున్న కార్తిక్ దగ్గరికి బాత్రూం నుంచి రాహుల్ బయటకొచ్చాడు. కాని అతని ముఖం చాలా వింతగా ఉంది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కార్తిక్ రాహుల్ బాగున్నావా అని అడిగితే రాహుల్ నెమ్మదిగా నవ్వుతూ నీళ్లలో చాలా చల్లగా ఉంది, ఆ లోపల వాళ్ళు నన్ను పిలిచారు అన్నాడు. చెరువు దగ్గర వణికిపోయిన నిజమైన రాహుల్ ఎక్కడా? ఇప్పుడు ఈ ఎర్రటి కళ్లతో మాట్లాడుతున్న రాహుల్ ఎక్కడా? వాళ్ల కళ్ల ముందే వాళ్ల ఫ్రెండ్ ఒక అమానుష శక్తిగా మారిపోయాడు. ఆ రాత్రి 3 గంటలకు గెస్ట్ హౌస్ తలుపు మీద బలంగా కొట్టే శబ్దం వినిపించింది. ధమ్ ధమ్ ధమ్. కార్తిక్ భయంతో తలుపు తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. కాని నేలమీద తడి నీళ్లున్నాయి. ఆ నీళ్లు నెమ్మదిగా రూంలోకొస్తున్నాయి. అకస్మాత్తుగా మంచం కింద నుంచి రాహుల్ గొంతుతో కార్తిక్ అని పిలుపు వినిపించింది. అతని గుండె ఆగిపోయినంత పనైంది. నెమ్మదిగా బెడ్ కింద చూశాడు. అక్కడ రాహుల్ ఉన్నాడు. కాని ఒక్క నిమిషం, రాహుల్ అప్పటికే బాత్రూం దగ్గర నిలబడున్నాడు కదా. అప్పుడే ఆ బెడ్ కిందున్నది నెమ్మదిగా నవ్వింది. బెడ్ కింద ఉన్న ఆ నకిలీ రాహుల్ భయంకరంగా నవ్వుతూ మేము బయటకొచ్చేశాం అన్నాడు. ఈ ఒక్క డైలాగ్తో ఆ రూంలో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది. చెరువులో బందీ అయిన శక్తులు ఇప్పుడు భూమిమీదకు వాళ్ల గదిలోకి వచ్చేశాయని కార్తీక్కి స్పష్టంగా అర్థమైపోయింది. భయంతో వెనక్కి పడిపోయిన కార్తీక్ వెంటనే బాత్రూం డోర్ తెరిచాడు. అక్కడ నిజమైన రాహుల్ చనిపోయి పడి ఉన్నాడు. అతని శరీరం పూర్తిగా తడిసిపోయి ఉంది. ఘోరమేంటంటే కళ్ళు లేవు. కార్తీక్ భయంతో అరవబోయాడు. అప్పుడే వెనుక నిలబడ్డ నకిలీ రాహుల్ తల నెమ్మదిగా తిప్పాడు. అతని నోరు అసాధారణంగా పెద్దదిగా తెరుచుకుంది. లోపల పూర్తిగా చీకటి మాత్రమే కనిపిస్తోంది. ఆమె మమ్మల్ని పంపింది అని వాడు అనగానే కార్తీక్ ఇంకొక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడ్నుంచి పరుగుతీశాడు. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ దారుణమైన సంఘటనల వెనుకున్న అసలు రీజనేంటి? ఆ 100 ఏళ్ల నాటి శాపమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. గెస్ట్ హౌస్ నుంచి ప్రాణభయంతో పారిపోయిన కార్తీక్ ఊరు దాటి వెళ్లాలని చూశాడు. కాని విచిత్రమేంటంటే అతను ఎంత దూరం పరుగెట్టినా ఆ గ్రామ రోడ్లన్నీ తిరిగి మళ్లీ ఆ నల్ల చెరువు దగ్గరికే తీసుకొస్తున్నాయి. ఆ గ్రామం మొత్తం ఒక భయంకరమైన చక్రవ్యూహంలా మారిపోయింది. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్తీక్ అక్కడున్న ఒక గ్రామ పూజారి దగ్గరికి వెళ్లి అసలు నిజమేంటని అడిగాడు. అప్పుడు పూజారి చెప్పిన గతం వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి విపరీతంగా ప్రబలింది. అప్పుడు ఒక తాంత్రికుడు వచ్చి గ్రామం బ్రతకాలంటే ఆ చెరువులో ఒక బలి ఇవ్వాలని చెప్పాడు. ఆ మూఢనమ్మకంతో గ్రామస్తులు దారుణంగా ఒక అమాయకురాలైన చిన్న అమ్మాయిని ఆ చెరువులో బలి ఇచ్చారు. అవును, వాళ్లు బలి ఇచ్చిన ఆ చిన్న అమ్మాయే ఇప్పుడు కార్తిక్కి కనిపించింది. ఆ రోజునుంచే ఆ చెరువు శాపగ్రస్తమైపోయింది. ఆ చిన్న అమ్మాయి నీళ్లల్లో మునిగిపోయి చనిపోతూ అన్న ఆఖరి మాటలు, మీ అందరినీ నేను తిరిగి తీసుకెళతాను. ఇది కేవలం ఒక శాపం కాదు, 100 ఏళ్ల పగ. ఆ రోజునుంచి ఆ చెరువు మనుషులను మింగడం మొదలుపెట్టింది. కాని వాళ్ల శరీరాల్లోకి ఆ చీకటి శక్తులను నింపి తిరిగి ప్రాణాలతో బయటికి పంపుతోంది. ఇక ఈ వివరణలోని పతాక స్థాయికి అంటే క్లైమాక్స్కి చేరుకున్నాం. కార్తీక్ జీవితంలో ఆఖరిదైన ఆ అమావాస్య రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ రాత్రి అమావాస్య. వాతావరణం భయానకంగా మారింది. గాలి బలంగా వీస్తోంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న చెరువు నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగడం మొదలయ్యాయి. ఆ నల్లటి నీళ్ల మధ్యలో నుంచి, అవును, మీరు ఊహించినట్టే 100 ఏళ్ల క్రితం బలి ఇవ్వబడిన ఆ చిన్న అమ్మాయి బయటికి వచ్చింది. ఆమె ముఖం సగం కుళ్ళిపోయుంది. కళ్ళు పూర్తిగా నల్లగా కారు చీకటిలా ఉన్నాయి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంగా ఉందో కదా. ఆమె నేరుగా కార్తీక్ కళ్లల్లోకి చూస్తూ వికృతంగా నవ్వుతూ చెప్పిన మాట, నువ్వు కూడా మా దగ్గరకు వస్తావు. ఇది జస్ట్ వార్నింగ్ కాదు, తప్పించుకోలేని ఒక శాసనం. ఆ చెరువుకు అతను బలి కావాల్సిందే అని ఆ చిన్నారి ఆకారం డిసైడ్ చేసేసింది. ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆ చెరువు అట్టడుగు నుంచి 100 చేతులు బయటికొచ్చాయి.
అవన్నీ గత 100 ఏళ్లుగా ఆ చెరువుకు బలైన వారి చేతులు. ఆ చేతులు కార్తీక్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాయి. అతను ఎంత అరుస్తున్నా, ఎంత గింజుకుంటున్నా వదలకుండా ఆ నల్లటి నీళ్లలోకి దారుణంగా లాగేశాయి. ఎంత టెక్నాలజీ ఉన్నా అదృశ్య శక్తుల ముందు మనిషి ఎంత అల్పుడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీళ్లలో పూర్తిగా మునిగిపోయే ఆఖరి క్షణంలో కార్తీక్ తన కెమెరాను పైకి పట్టుకుని అరిచిన ఆఖరి మాట, వారిని బయటకు రానివ్వకండి, డోంట్ లెట్ దెమ్ అవుట్. ఇది ఒక సాధారణ అరుపు కాదు. ఆ చెరువులోని శక్తులు గ్రామాన్ని దాటి ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని అతను గ్రహించి బయటి ప్రపంచానికిస్తున్న ఒక తీవ్రమైన హెచ్చరిక. కార్తిక్ కథ అక్కడితో ముగిసిపోయింది. కాని ఆ తర్వాత ఏం జరిగింది? 3 రోజుల తర్వాత దొరికిన ఆ కెమెరా ఫుటేజ్ ఎలాంటి చేదు నిజాన్ని బయటపెట్టిందో చూద్దాం. పోలీసులు ఆ గ్రామానికి వచ్చి ఆ చెరువు ఒడ్డున ఉన్న కెమెరాను కనుక్కుంటారు. ఆ కెమెరాలో రికవర్ చేసిన వీడియో చివర్లో ఒక భయంకరమైన ఫ్రేముంది. స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయాక నీళ్లలో నుంచి తెల్లటి కళ్లతో తిరిగి వచ్చిన కార్తీక్ ముఖం కనిపిస్తుంది. వాడు నవ్వుతూ, మేమిప్పుడు ప్రతి చెరువులో ఉన్నాం అంటాడు. అర్థమవుతుందా? ఆ శాపం కేవలం వెలగపూడి గ్రామానికే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నీటి బొట్టులోకి అది వ్యాపించేసిందని ఇది హింట్ ఇస్తోంది. ఇంకో షాకింగ్ నిజమేంటంటే, ఈ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన ఛానల్ ఓనర్ కూడా ఆ మరుసటి రోజే మాయమైపోయాడు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటికీ వెలగపూడిలోని ఆ నల్ల చెరువు దగ్గర రాత్రివేళల్లో కదలకుండా ఎవరో నిలబడి కనిపిస్తారని స్థానికులు చెబుతుంటారు. అక్కడ నిలబడి ఉన్నది నిజంగా ఒక మనిషా, లేక ఆ చెరువులోని ఆ భయంకరమైన నీడా? ఎవరైనా సరే ఒంటరిగా చెరువుల దగ్గరకు వెళ్ళినప్పుడు కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదేమో. ఈ అంతుచిక్కని ప్రశ్నతో ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్.